పక్షపాతం నేను ఎల్లప్పుడూ చేసే పనే కదా సోదరా. ఎవరైతే నా శరణు కోరి వస్తారో వారిని సంరక్షిస్తానన్న వాగ్దానం నేను సృష్టి ఆరంభంలోనే చేశాను. అందరినీ సమాన దృష్టితో చూస్తానన్న వాగ్దానం కూడా చేశాడు శ్రీ మహావిష్ణువు. ప్రతి ఒక్కరిని సమాన దృష్టితోనే నేను చూస్తుంటాను అగ్రజ. ధర్మాన్ని ఆచరించే వానికి ప్రతిఫలమిస్తాను, అధర్మం చేసేవారిని దండిస్తుంటాను. భేదభావం నాకు లేనేలేదు. కానీ మానవావతారం ఎత్తిన మనం మానవతా విలువలకు కూడా తప్పక కట్టుబడుండాలి. నీవెత్తిన ప్రతి అవతారంలోనూ ఈ జ్ఞానాన్ని నీవే నాకిచ్చావు. ఈ కారణంగానే నేను నా బ్రహ్మస్వరూపంలో మహావిష్ణు సేవకుడునైన ఆదిశేషుడను. కాని ఈ లోకంలో నీవీ మానవ రూపంలో నన్ను అన్నయ్య అని సంబోధిస్తూ ఎంతో గౌరవిస్తావు. కన్నయ్య, మానవులకు అనుచితమైన ఈ పక్షపాతం ఎందుకు చూపుతుంది?